हाई फ्रेंड्स నేను మీ సాయి రెడ్డి వెల్కమ్ టు మై ఛానల్ టిక్కీ టెక్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు మన మొబైల్ ఫోన్ కొన్న కొత్తలో చాలా బాగా పెర్ఫార్మెన్స్ చేస్తుంది అలానే కొద్ది రోజుల తర్వాత మన మొబైల్ ఫోన్ పెర్ఫార్మెన్స్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది నేను మీకు 4 రీజన్స్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ ఫస్ట్ రీజన్ వచ్చి మన మొబైల్ ఫోన్ యొక్క స్టోరేజ్ చూడండి మొబైల్ ఫోన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు వచ్చినప్పుడు చాలా ఎక్కువ స్టోరేజ్తో వస్తుంది అయితే మనం ఏం చేస్తామంటే మన యొక్క స్టోరేజ్లో అనేక రకాల ఫైల్స్తో ఆ స్టోరేజ్ మనం నింపేస్తాం ఇలా నింపడం వల్ల ఆ స్టోరేజ్లో ఖాళీ లేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే మన ఫోన్ పెర్ఫార్మెన్స్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరందరూ కూడా కనీసం మీ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ 4 GB ఖాళీగా ఉండేలాగా చూసుకోండి అప్పుడే మీ ఫోన్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది సెకండ్ రీజన్ వచ్చి మొబైల్ యొక్క బ్యాటరీ మీరు విన్నది కరెక్టే మన మొబైల్ యొక్క బ్యాటరీ వలన కూడా మన మొబైల్ పెర్ఫార్మెన్స్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది ఫ్రెండ్స్ దీనికి గల మెయిన్ రీజన్ ఏమిటి అంటే మన మొబైల్ ఫోన్ యొక్క బ్యాటరీ లోపల అయాన్స్ అయితే ఉంటాయి ఈ అయాన్స్ అనేటువంటిది మన మొబైల్ యొక్క బ్యాటరీని ఎక్కువ యూజ్ చేయడం వల్ల అయాన్స్ చాలా వరకు హీట్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇలా హీట్ కావడం వల్ల ఆ హీట్ అంతా కూడా మన మొబైల్ ఫోన్ లోపలే ఉంటుంది అలానే మన మొబైల్ ఫోన్ లోపల ప్రాసెసర్ కూడా ఉంటుంది కదా ఆ ప్రాసెసర్ కూడా చాలా ఎక్కువ హీట్ని జనరేట్ చేస్తుంది ఈ రెండు హీట్లో కూడా బయటికి వెళ్ళే మార్గం లేక హీట్ అంతా లోపలే ఉండిపోతుంది మన మొబైల్ ఫోన్ ఎక్కువ హీట్ అవుతుందని గ్రహించినటువంటి సెన్సర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెన్సర్స్ అన్నీ కూడా మన ఫోన్ యొక్క పెర్ఫార్మెన్స్ చాలా వరకు తగ్గించేస్తాయి ఫ్రెండ్స్ కాబట్టి మీ మొబైల్ ఫోన్ బాగా హీట్ అయ్యే వరకు మీరైతే యూజ్ చేయకండి ఇలా యూజ్ చేయకుండా ఉండడం వల్ల మీ ఫోన్ యొక్క పెర్ఫార్మెన్స్ని మీరు పెంచుకోవచ్చు థర్డ్ రీజన్ వచ్చి అప్డేట్స్ ఈ అప్డేట్స్ వల్ల మనకి నెగిటివ్ ఉంది అలానే పాజిటివ్ కూడా ఉంది నెగిటివ్ ఏంటో చూసినట్టయితే ఎవరైతే మొబైల్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారో వాళ్ళు ఒక అప్డేట్ని రోల్అవుట్ చేసినప్పుడు అది ఆ మొబైల్కి సరిగ్గా ఆప్టిమైజేషన్ అయ్యిందా లేదనేటువంటిది వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాలి వాళ్ళు అలా చెక్ చేయకుండానే ఆ అప్డేట్ని మన మొబైల్కి రోల్అవుట్ చేస్తున్నారు ఇలా రోల్అవుట్ చేయడం వల్ల మన మొబైల్స్ అనేటువంటి పెర్ఫార్మెన్స్ డౌన్ అయిపోతున్నాయి అలానే అనేక రకాల ప్రాబ్లమ్స్ని మన మొబైల్స్ ఫేస్ చేస్తున్నాయి ఫ్రెండ్స్ అలానే పాజిటివ్ చూసినట్టయితే ఏదైతే కంపెనీ అప్డేట్ పంపిస్తుందో ఈ అప్డేట్లో మనకి సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ కూడా ఉంటాయి వీటి వలన మన మొబైల్ ఫోన్ అనేటువంటి చాలా సెక్యూర్గా ఉంటాయి అలానే ఎటువంటి వైరస్ వచ్చినా అలానే మాల్వేర్ని కూడా ఈ అప్డేట్స్ మనకి ఎదుర్కోవడానికి చాలా వరకు హెల్ప్ అవుతాయి ఫ్రెండ్స్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అప్డేట్ అయితే చేసుకోండి అంతే తప్ప అప్డేట్ అనేది స్కిప్ చేయకండి మన పెర్ఫార్మెన్స్ కొద్దిగా తగ్గితే తగ్గొచ్చు కానీ మొబైల్ అయితే సెక్యూర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఫోర్త్ రీజన్ వచ్చి మెయింటెనెన్స్ ఇప్పటి వరకు నేను చెప్పిన 3 రీజన్స్ ఒక లెవెల్ అయితే ఇది మనకు వేరే లెవెల్ అన్నమాట మెయింటెనెన్స్ అంటే ఏమీ కాదు చూడండి చాలామంది మొబైల్ని రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తూ ఉంటారు అంటే ఎక్కువ మల్టీ టాస్కింగ్ ఇలా చేస్తూ ఉంటారు అన్నమాట ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఫోన్ పెర్ఫార్మెన్స్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది ఇక్కడ నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్ ఒక వ్యక్తి ఉన్నాడు తను 50 kg బరువుని మోయగలడు అలా అని చెప్పి 50 kg బరువు ఉన్న వస్తువుని తన నెత్తి మీద పెట్టి ఒక గంట సేపు నుంచోమంటే నుంచోగలడా నుంచోలేడు కదా అలానే మన ఫోన్ చాలా బాగా పెర్ఫార్మెన్స్ చేయగలుగుతుంది అలా అని చెప్పి ఎక్కువ వర్క్ ఇచ్చేస్తే ఏమవుతుంది మన ఫోన్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది ఫ్రెండ్స్ కాబట్టి మన ఫోన్కి ఎంతవరకు వర్క్ ఇవ్వాలో అంతవరకు ఇవ్వండి అంతే తప్ప ఎక్కువగా వర్క్ ఇచ్చేయడం వల్ల మన ఫోన్ పెర్ఫార్మెన్స్ దెబ్బతినేస్తుంది నెక్స్ట్ వచ్చి చాలామంది చేసేటువంటి మిస్టేక్ ఏమిటి అంటే మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి యూజ్ చేయడం ఇలా ఛార్జింగ్ పెట్టి యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది ఒక పక్కన ఛార్జ్ అవుతూ ఉంటుంది ఇంకో పక్కన డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది ఇలా అవ్వడం వల్ల ఏమవుతుందంటే అయాన్స్ అనేటువంటి హీట్ అవుతాయి ఇందాక చెప్పాను కదా బ్యాటరీ హీట్ అవుతుందని చెప్పి అలా హీట్ అవ్వడం వల్ల కూడా మన ఫోన్ పెర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది దీంతో పాటుగా మన బ్యాటరీ కూడా చాలా త్వరగా చెడిపోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అలానే చాలామంది చేసేటువంటి ఇంకో మిస్టేక్ ఏమిటి అంటే వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి చిన్న పిల్లలకి తమ మొబైల్ ఫోన్స్ ఇవ్వడం అలా మొబైల్ ఫోన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది పాపం వాళ్ళు ఏదో కాసేపు గేమ్స్ ఆడుకుంటారు సరే తర్వాత ఏం చేస్తారు అంటే దాంట్లో సెట్టింగ్స్ అయినా ఓపెన్ చేసి కొన్ని సెట్టింగ్స్ ఎనేబుల్ డిసేబుల్ ఇలా చేయడం వల్ల ఏమవుద్ది ఫోన్ పెర్ఫార్మెన్స్ అనేటువంటి చాలా వరకు చెడిపోతుంది ఫ్రెండ్స్ పాపం వాళ్ళకి తెల్లగా చిన్నపిల్లలు ఏ పడితే నొక్కేస్తూ ఉంటారు కదా కాబట్టి ఎప్పుడు కూడా చిన్నపిల్లలకు మీరు ఫోన్ ఇవ్వకుండా ఉండడమే మంచిది ఫ్రెండ్స్ అర్థమైంది కదా మన ఫోన్ ఎందుకు స్లో అవుతుంది అనేటువంటి రీజన్స్ అయితే మీకు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి అలానే ఇప్పటి వరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలానే లేటెస్ట్ అండ్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ దిస్ ఈజ్ అవర్ సాయి రెడ్డి సైనింగ్ ఆఫ్